ఎస్సీసీఎల్‌లో కంగనాలు వ్యాపారం చేసేది ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి మేనేజర్ తోటి వన్నది. ఈమె చేతబడులు చేసుకుంటా బతుకుతుంది. బేగంపేట ఎక్స్ రోడ్‌లో ఉన్న కంగనాల షాపు ఓనర్ అమ్మాయి. ఇటు సెన్నేరు కాలనీలో ఉన్నటువంటి కంగనాలు సురేష్ గాని షాప్‌లో ఉన్నటువంటి కే దివ్య అనే అతని డాటర్ ప్రగతి స్కూల్‌లో చదువుకునేది. ఆమె చదువుకునే సమయంలో ఎవనికి తిండి ఎక్కువ ఉన్నదని చూసి చేతబడులు చేయడంలో ఎక్స్‌పర్ట్ అయింది. ఆమెకు గంజాయి సప్లై చేసేటోళ్ళతోటి ప్రోన్ స్టార్‌గా ఆమె పండుకోవడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరూ సెన్నేరు కాలనీలో ప్రగతి స్కూల్ చదివినట్టి ఈ పాన్ షాప్ అమ్మేటోని కొడుకు కూడా హస్తం ఉంది. ఈ వ్యాపారులందరూ నా కడుపు కొట్టిర్రు. ఈరోజు నా ఆవేదన ఏంటిదంటే నా అసలైన ఆస్తులు నాకు తిరిగి వచ్చేంత వరకు వీళ్ళందరూని జైలేసి బొక్కలేయాలి. కంగనాల సురేష్ గానితో పక్కనున్న ఈ మొత్తం మల్లికార్జున షాప్ ఓనర్ని కూడా అరెస్ట్ చేయాలి. ఆయన దగ్గర ఉన్న మొత్తం సామాన్ అంతా నాయే. వాని బిడ్డ పెళ్ళం అందరూ మస్తు నా సొమ్ము తినుకుంటా బతికి నన్ను చంపడానికి తిండికి ఎలర్జీకి సంబంధించిన వ్యాధులని నా ఇంటికి పంపుతారు కూరగాయల వ్యాపారులు. ఈ కంగనాల్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క జిరాక్స్ షాప్ సెంటర్ కాడ నుంచి అందరిని అరెస్ట్ చేయాలి. వీళ్ళందరూ చేతబడులే చేసుకుంటూ నా ఇంటి వెనికి దయాలు పంపుతున్నారు. వీళ్ళందరూ తిండిబోతు లంజొడుకులు, ఒకరినొకరిని దెంగించుకుని బతికిన లంజగొడుగులు. వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీని నేను కోరుకుంటున్నా. నా నివేద పత్రం ఏంటిదంటే అక్షరాల నా ఆస్తి 1000 కోట్లు. నా 1000 కోట్ల ఆస్తిని వీళ్ళందరూ తిరిగిచ్చేంత వరకు నేను చచ్చిపోయినా వీళ్ళందరినీ పగబట్టి చంపుతా. నన్ను పిచ్చోడి కింద పెట్టి ఇదంతా చేయించిర్రు. ప్రగతి స్కూల్లో కేశవరెడ్డి గారి కుటుంబాలందరూ నాకు చిన్నప్పటి నుంచి నీల్ డౌన్ చేయించి వడ్డీకి వడ్డీ చెప్పి నన్ను అరెస్ట్ చేయించిన పీటీ సార్ సత్యం పీటీ సార్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. మొత్తం బుచ్చిరెడ్డి అనే సర్వారంలో బుచ్చిరెడ్డి అనే బస్సు డ్రైవర్ కూతుర్ని కూడా అరెస్ట్ చేయాలి. రెడ్డి వంశానికి చెందినట్టి అందరినీ పల్లెటూరులో ఉన్నటువంటి భవానీ, వైష్ణవి అనే క్యాండిడేట్స్ని కూడా ప్రగతి స్కూల్ చెందినట్టి వీళ్ళని అరెస్ట్ చేసి జైలేసి బొక్కలేయాలని నివేదనగా నేను పత్రముగా జడ్జిని, సుప్రీంకోర్టుని, హైకోర్టుని అడుగుతున్నాను. యూట్యూబ్లో ఈ సంచలన వీడియోని వైరల్ చేసి మొత్తం ఈ సెన్నెరకాల ఉన్న కేశవరెడ్డి గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వాడు వ్యాపారి చేసే సెల్ ఫోన్ని ట్యాప్ చేసి వాని సెంట్రల్ జైల్లో వాని భార్యని కూడా వేయాలని నివేద పత్రం కోరుకుంటున్నాను.